ఫ్రెండ్స్ ముందు వాడి పరువు తీసావు కదే. కక్కుర్తి మొహం నువ్వును. ఇవి తీసుకెళ్లి త్వరగా అక్కడ పెట్టు. నేను తినలేదంటే నమ్మవేంటమ్మా? సర్లే పద. రా. ఇంకేంట్రా విశేషాలు? మీ ఊరు ప్రెసిడెంట్ రంపే ఉంటున్నాడు. ఇంకోసారి అలాంటి కక్కుర్తి పని చేసావంటే చంపేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నేను చేయలేదని? అవునత్తయ్య, వదినేం చేయలేదు. చేసిందంతా నేనే. నువ్వేంటే మళ్ళీ వచ్చావు? ఆ వంటలన్నీ తిన్నది నువ్వా? హాస్పిటల్లో తిన్నావు కదే, మళ్ళీ ఎలా తిన్నావు? అది కడుపా చెరువా? ఉండు, నీ సంగతి ఇప్పుడే వాడితో చెప్తాను. అమ్మా, అయ్యో అమ్మా! ఏంటి మా అమ్మనేం చేసావు? అమ్మా, ఏంటి మా అమ్మనే ఏం చేసావు మమ్మల్ని? ఏం చేస్తున్నావే? ఏయ్, అరవకు. అరిస్తే చంపేస్తాను. నీ కూతుర్ని ఆ గదిలో వేసి బయట నుంచి కిరోసిన్ పోసాను. అగ్గిపుల్ల వెలిగించి పాడేస్తే మంట అలా లోపలికి వెళ్ళి గదిలో ఉన్న నీ కూతురు బూడిదైపోతుంది. నేను వదలను. నువ్వే డోర్ తీసి నీ కూతుర్ని బయటికి తెచ్చుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.